హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ అని కొన్ని మనం ఏం చేస్తామంటే అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా ఇంట్లో వస్తుంది వాటిని తిరిగి రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. సూపర్ యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసాను కాబట్టి ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. ఆయిల్ ప్యాకెట్ ఉంటుంది కదా, ఆయిల్ ప్యాకెట్ని మనం కట్ చేసి అంతా ఆయిల్ అంతా పోసుకున్న తర్వాత ప్యాకెట్ని అనవసరం అని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాం కదండి. అయితే దీన్ని బెస్ట్ రీయూజ్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. ఈ సమ్మర్లో ఏంటి అంటే కరివేపాకు కానివ్వండి, లేదంటే కొత్తిమీర, పుదీనా ఇవేంటి అని అంటే మనకి ఊరికే వడిలిపోతూ ఉంటాయి కదండి, డ్రై అయిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఎన్ని డేస్ ఉన్నా సరే కానివ్వండి వడిలిపోకుండా ఉండాలి, సేమ్ గ్రీన్ కలర్లో ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా ఆయిల్ ప్యాకెట్లో కనుక వేసేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసాము అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా సరే కానివ్వండి కరివేపాకు అనేది వడిలిపోవడం అనేది జరగదు. సేమ్ గ్రీన్ కలర్లో అయితే ఎలా అయితే మనం తీసుకొచ్చిన రోజు ఉంటుందో సేమ్ 10 days తర్వాత చూసిన సేమ్ ఇదే కలర్లో అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పెళ్లి కార్డ్స్ని రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. ప్రతి ఒక్క లేడీస్కి ఉపయోగపడే టిప్. ఏదైనా పెళ్ళికి కానివ్వండి ఫంక్షన్ కానీ వెళ్తూ ఉన్నామే అనుకోండి, స్టిక్కర్ ప్యాకెట్ ఏ స్టిక్కర్ ప్యాకెట్ మనం ముందుగానే పెట్టేసుకో, ఒక 4-5 తీసుకెళ్ళాలి అనుకోండి, 4-5 హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నామంటే ఇబ్బందిగా ఉంటుంది. అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా పెళ్లి కార్డ్ కనుక ఇంట్లో ఉంది అనుకోండి, ఇవి ఓపెన్ చేసేసి మనకి పిన్ కొట్టేసాము అనుకోండి, ఏవైతే స్టిక్కర్ ప్యాకెట్స్ 4-5 ఈ విధంగా ఓపెన్ చేసి పిన్స్ కనుక కొట్టేసుకున్నామే అనుకోండి, దీన్ని మనం బ్యాగ్లో పెట్టేసుకోవచ్చు అండి. సింపుల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఏంటి అంటే ఏది కావాలంటే అది పెట్టేసుకోవచ్చు. అండ్ అలానే మనకి పెళ్లి కార్డును కూడా యూజ్ చేసిన వాళ్ళం అయితేమో మనకి సింపుల్గా ఎన్ని ప్యాకెట్స్ అయినా కానివ్వండి ఒకే ఒక పెళ్లి కార్డు పైన ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు. ఐ హోప్ ఈ టిప్ అయితే నచ్చిందని నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ అలానే వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఈ రోజులో ప్రతి ఒక్కరు ఎదుర్కొనే ప్రాబ్లం ఏంటంటే డార్క్ సర్కిల్స్. అంటే ఎప్పుడైనా సరే కానివ్వండి డార్క్ సర్కిల్స్ కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, నిద్ర లేకపోయినప్పుడు ఉన్న డార్క్ సర్కిల్స్ కంటే ఇంకా హెవీగా కనిపిస్తూ ఉంటాయి కదండి. ఏదైనా ఫంక్షన్స్ కానివ్వండి పెళ్ళికి కానీ వెళ్ళాలి అనుకున్నప్పుడు డార్క్ సర్కిల్స్ ఎక్కువ ఉన్న రోజు వారి కంటే కూడా ఎక్కువ కనిపిస్తుంది అనుకున్నప్పుడు ఈ విధంగా తేనె అలాగే నిమ్మకాయ హాఫ్ వేసుకొని రెండు బాగా కలిపేసుకొని డార్క్ సర్కిల్స్ కింద కంటికి అనేది తగలకుండా డార్క్ సర్కిల్స్ పెట్టేసుకొని ఒక 1/2 hour ఉంచేసి కొంచెం తర్వాత తీసేసాము అనుకోండి, అలా కొంతలో కొంత అయినా సరే ఖచ్చితంగా డార్క్ సర్కిల్స్ కలర్ డార్క్గా ఉన్నవి అయితే తగ్గుతాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వేడి నీళ్ళలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసేయాలండి. ఇలాంటి బాత్రూంలో జారీలు అయితే ఉంటాయి కదా, దీని నుంచి కొన్నిసార్లు ఏమవుతుందంటే మురుగు స్మెల్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఎవరైనా మురుగు స్మెల్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు అనుకోండి, ఈ విధంగా వేడి నీళ్ళలో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ బేకింగ్ సోడా వేసి బాగా కలిపేసేసి ఈ హోల్స్లో కనుక పోసేసాము అనుకోండి, ఆ మురుగు స్మెల్ నుంచి కొంచెమైనా రిలీఫ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి సోప్ వాడేసిన తర్వాత సోప్ బాక్స్ని అనవసరం అని చెప్పి పడేస్తూ ఉంటాం కదా, అయితే దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామని దాని బ్యాక్ సైడ్ ఈ విధంగా డబల్ టేప్ ప్లాస్టర్ ఉంటుంది అంటించేసి బాత్రూమ్ లోపల కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, దీని లోపల మన హెడ్ బాత్ చేస్తున్నప్పుడు హెయిర్ ఉంటుంది కదా దాన్ని ఊడిపోతుంది, అది వేయచ్చు. లేదు అంటే షాంపూ ప్యాకెట్స్ కనుక వాడుతూ ఉంటారు కదా, ప్యాకెట్స్ కూడా దీనిలో అయితే వేసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాత్రూమ్ కమోడ్ ఉంటుంది కదా, బాత్రూమ్ కమోడ్ కొంతమందికి చేతితో టచ్ చేసి పైన క్యాప్ని తీయాలంటే ఇబ్బందిగా ఎవరికైనా ఉంది అనుకోండి, మనం చేతితో టచ్ చేయకుండానే క్యాప్ అనేది ఓపెన్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. బట్టలకు పెట్టుకునే క్లిప్ ఉంటుంది కదా, ఆ క్లిప్ని ఈ విధంగా సైడ్ కనుక పెట్టేసాము అనుకోండి, మనం క్యాప్ బాత్రూమ్ కమోడ్ క్యాప్ అనేది టచ్ చేయకుండానే క్లిప్ సహాయంతో క్యాప్ అనేది ఓపెన్ చేయొచ్చండి. ఎవరైనా సరే ఇబ్బందిగా ఉంది క్యాప్ ఓపెన్ చేయాలి, చేతితో టచ్ చేయడం ఇష్టం లేదు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి స్టీల్వి కొత్తవి కొన్నామే అనుకోండి, ఈ విధంగా పైన ప్లాష్ అనేది ఉంటుంది. మనం ఎంత క్లీన్ చేసేటప్పుడు గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి స్క్రీన్ స్క్రబ్బర్ క్లీన్ చేసినా కానీ పోనే పోదండి. ముఖ్యంగా ఈ అడుగునున్న గమ్ ఏదైతే అస్సలు పోదు కదండి, అలాంటప్పుడు మనకు సింపుల్గా పోవాలని కొంచెం జస్ట్ గోరువెచ్చలా చేసేసి చాలా జాగ్రత్త అండి ఇక్కడ క్లాత్ పట్టుకొని తీయని, ఆ తర్వాత లోపల ఉన్న గమ్ ఏంటంటే ఈ విధంగా పాత బ్రష్ ఏదైనా ఉంది అనుకోండి, పాత బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి చాలా నీట్గా అయితే క్లీన్ అయ్యి ఆ తర్వాత పొడి క్లాత్ పెట్టి తుడిచేసామంటే చూపిస్తున్నాను చూడండి, గమ్ అనేది లేకుండా అవుతుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్ని అయితే ట్రై చేయండి. రిపీటెడ్గా మనకి గమ్ అనేది అంటుకోకుండా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎవరంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆనియన్ కుళ్ళిపోయిందైనా కానివ్వండి లేదంటే నార్మల్దైనా కానివ్వండి ఈ విధంగా ఒక దాన్ని అయితే తీసేసుకోవాలండి. అడుగున మధ్యలో మాత్రమే ఈ విధంగా ఒక లేయర్ అనేది తీసేసేయాలండి. దీని లోపల
మనం ఒత్తుంటుంది, ఒట్టు పెట్టేసి కొంచెం నువ్వుల నూనె కానివ్వండి, లేదంటే నిమ్మ నూనె ఉంటుంది కదా, నిమ్మ నూనె కనుక వేసేసి దీన్ని సాయంత్రం ఆ టైంలో కనుక వెలిగించామనుకోండి, మనకి దోమలు ఎక్కువగా వచ్చే ప్లేస్లో కనుక ఇది వెలిగించి చూడండి, మీకు ఖచ్చితంగా దోమలు ఆ ప్లేస్కి లేకుండా అయితే ఉంటుంది. నిమ్మ నూనె అంటే నిమ్మ నూనెతో ట్రై చేయండి, మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కుంకుమ మనకి ఎక్కువ కనుక ఉంది అనుకోండి, ఎక్కువ క్వాంటిటీలో అలాగే వదిలేసామనుకోండి నల్ల పురుగు అనేది పడుతూ ఉంటుంది. అలా కాకుండా మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉన్నా సరే కానివ్వండి, మనకి అసలు కుంకుమ అనేది పాడవకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా కర్పూరం ఉంటుంది కదండి, కర్పూరం నలిపి వేసేసి కనుక కుంకుమను స్టోర్ చేసుకున్నామే అనుకోండి, మనకి ఎన్ని డేస్ అయినా కానివ్వండి కుంకుమకు పురుగు పట్టదు. అలా కుంకుమ పెట్టుకున్న ప్రతిసారి కూడా మంచి వాసన అయితే వస్తూ ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కదండి, వీటిని కూడా తాగేసిన తర్వాత అనవసరం అని చెప్పేసి పడేస్తూ ఉంటాం కదండి. అయితే ఇప్పుడు దీన్ని కూడా ది బెస్ట్ యూస్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసానండి. చాకుని కొంచెం కనుక వేడి చేసాము అనుకోండి, మనకి దీనికి హోల్స్ పెట్టుకోవాలండి, హోల్స్ కాదండి కొంచెం గ్యాప్ తోటి ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా కొంచెం లైట్గా ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలండి. కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ ఈ విధంగా మొత్తం బాటిల్ మొత్తం నేనైతే పెట్టేసాను, పైనుంచి కింద వరకు అయితే పెట్టేసేదాన్ని. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారు? పిల్లలు టిక్ టాక్ క్లిప్స్ ఉంటాయి కదండి, పిల్లలు ఏంటి అంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు, మనకి అవసరం అయినప్పుడు ఒక్కటి కూడా కనిపించదండి. అలాంటప్పుడు ఎవరైనా ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు అని అనుకుంటే, ఈ విధంగా బాటిల్ కనుక ఉంది అనుకోండి, నైఫ్ని కనుక వేడి చేసి ఈ విధంగా హోల్స్ చేసుకున్నామంటే ఈజీగా టిక్ టాక్స్ అనేవి పెట్టేసుకోవచ్చండి. మనకు అవసరమైనప్పుడు ఈజీగా కనిపిస్తే అట్ ద సేమ్ టైం దీని లోపల హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, బాటిల్ క్యాప్ తీసి హెయిర్ బ్యాండ్స్ పెట్టేసుకున్న టిక్ టాక్స్ ప్లస్ హెయిర్ బ్యాండ్స్ మనకి ఒకే దగ్గర అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొంతమంది ఏం చేస్తారంటే రోజు ఫ్లవర్స్ని డెకరేషన్గా ఉండే ఇలాంటి గ్లాస్ జార్లు ఏంటంటే వాటర్ పోసేసి ఫ్లవర్స్ అనేది పెడుతూ ఉంటారు కదండి. అయితే కొన్నిసార్లు ఒక సాయంత్రానికి ఏంటంటే ఒడిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటాయి. అలా కాకుండా మనకి ఒక 2-3 డేస్ వరకు మనకి ఫ్రెష్గా ఉండాలి, వడిలిపోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా రోజ్ ఫ్లవర్స్ పెట్టేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, ఈ విధంగా కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, దానిపైన ఈ విధంగా ట్యాప్ చేసేదారనుకోండి, రోజ్ ఫ్లవర్స్ మరి పెట్టే రోజు మనకు 4-5 డేస్ చాలా ఫ్రెష్గా అయితే ఉంటాయండి. వడిలిపోవటం అనేది జరగలేదు, జస్ట్ వాటర్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది, మనకి ఫ్రెష్గా అయితే ఉంటాయి ఫ్లవర్స్. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి ఇలాంటి మనకి బాక్స్ పిల్లలకి పెట్టే బాక్స్ కనుక లంచ్ బాక్స్ క్యాప్ కనుక ఉంది అనుకోండి, దీని లోపల ఎంత మనం క్లీన్ చేసినా కానివ్వండి గ్రీన్ స్క్రబ్బర్తో పోనే పోదు కదండి. అలా కాకుండా లోపల ఉన్నదో మనం ఖచ్చితంగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ విధంగా పాత బ్రష్ ఏదైనా వాడింది కనుక ఉంది అనుకోండి, దాన్ని అక్కడ పట్టేసండి బాక్సులు క్లీన్ చేసే దగ్గర. మనం బాక్సులు క్లీన్ చేసిన ప్రతిసారి కూడా గ్రీన్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ అవ్వదండి ఆ గ్యాప్స్ లోపల. ఈ విధంగా పాత బ్రష్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, గ్యాప్స్లో అన్నం మెతుకులు లేకుండా ఉంటే అలాగే ఆ ప్లేస్ అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ సమ్మర్లో ఏంటంటే బయటికి ఆఫీస్కి కానీ ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకో, నార్మల్ హాట్ అండ్ కోల్డ్ వాటర్ బాటిల్ తీసుకెళ్తే బాగానే వాటర్ కూల్గానే ఉంటాయి. లే కానివ్వండి ఇది నార్మల్ వాటర్ బాటిల్స్ కనుక తీసుకెళ్ళాము అనుకోండి, మనకి వెళ్ళిన గంటకి వెంటనే నీళ్లు కూడా వేడిగా అయిపోతూ ఉంటాయి కదండి. అలా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే మాత్రం బాటిల్కి పాత సాక్స్ ఏదైనా బాగా వాష్ చేసేసేసి వాటర్లో తడిపి ఈ విధంగా మీరు బాటిల్కి వేసేసారనుకోండి సాక్స్ని, మనకి ఒక 2-3 అవర్స్ అయినా సరే బాటిల్ వాటర్ అని చాలా కూల్గా అయితే ఉంటాయి. ఎంత త్వరగా డ్రై అవ్వదు, అలాగే త్వరగా వేడి చేరదు కాబట్టి మనకి సాక్స్ త్వరగా డ్రై అవ్వదు, త్వరగా వేడి చేరదు కాబట్టి బాటిల్లో వాటర్ అనేది కొంచెం కూల్గా అవుతుంటే, బాగా వేడిగా వాటర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి, మీకు 100% ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ప్లీజ్ ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.